श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
बाबा साईं 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 बाबा साईं
साईं बाबा 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 साईं बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయం నిన్నటి తరువాయి. రాబోయే అధ్యాయం ఎంతకన్నా మరింత మధురంగా ఉంటుంది. శ్రోతల వాంఛలు నెరవేరుతాయి. పదే పదే వ్యర్థంగా అడగడం అనే చెడు అలవాటు పోయి భక్తిభావం ప్రబలమవుతుంది. మా సంప్రదాయంలో నిరాకారుడనే దైవ ఉపాసన మాత్రమే ఉంటుంది. మేము దక్షిణ ఇచ్చేవాళ్ళం కాము, నమస్కరించడానికి తల వంచేవాళ్ళం కాము.
అలా అయితేనే నేను సాయి దర్శనానికి వస్తాను అన్న నిశ్చయంతో వచ్చి కూడా సాయి చరణాలు కళ్ళకి కనిపించగానే దక్షిణతో సహా సాష్టాంగ నమస్కారాలు చేయటం ఏమన్నా తక్కువ చమత్కారమా? అలాంటి విభూతి అపూర్వ మహిమ వర్ణన వస్తుంది. దాంతోపాటు నేవాస్కర్ హఠాత్తుగా వచ్చిన పాముకి భక్తి ప్రేమలతో పాలు త్రాగించి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించడం గురించి చెప్తాను. అలా ఉత్తమ కథలను వింటూ పోతే భక్తి ప్రేమ రసస్రవంతి చుట్టుముడుతుంది. సంసారంలో సుళ్ళు తిరిగే దుఃఖమనే సుడిగుండం నశిస్తుంది. ఇంతకన్నా గొప్ప సుఖం ఎక్కడుంటుంది? కనుక హేమాడ్ పంత్ సాయి చరణాలకు నమస్కరించి శ్రోతలకు మీ సచ్చరిత్రలో లీనమయ్యే ప్రీతినివ్వండి అని ఆయనకు విన్నపం చేస్తున్నాడు. సర్వులకి శుభం వస్తూ ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని విభూతి మహిమ అనే పేరు గల 34వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 35వ అధ్యాయం చికిత్స ఖండనం విభూతి మండనం. గత అధ్యాయం చివర నిర్దేశించబడి స్వల్పంగా చెప్పబడిన కథనే ఇప్పుడు చెప్తాను. శ్రోతలు ప్రశాంత చిత్తంతో వినండి. పారమార్థికాన్ని గురించి ఆలోచిస్తుంటే ధార్మిక సాంప్రదాయం లేదా శాఖాభిమానం ఎంతో అవాంతరంగా పరిణమిస్తుంది. ఆ అభిమానం లాంటి కఠిన అవాంతరం మరొకటి ఉండదు. మేము నిరాకార దైవాన్ని భజించి పూజించేవాళ్ళం. రూపగుణాలతో ఉన్న దైవం యోగ్య మార్గాన్ని నుంచి భ్రష్టులను చేస్తుంది. సాధు సత్పురుషులు అంటే మనలాంటి సాధారణ మానవులే కదా. మరి వారికి నమస్కరించడానికి ఎందుకు తలంచాలి? వారి ముందు సాష్టాంగ పడకూడదు, వారికి దక్షిణ ఇవ్వకూడదు, వారి ముందు అసలు తలంచనే కూడదు. ఇది భక్తికి సిగ్గిచేటు. షిరిడికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇలా అనేక రకాల కథలు చెప్తారు. అయితే అవన్నీ విశ్వసించదగినవిగా అనిపించవు. అక్కడికి వెళ్ళిన వారిని సాయిబాబా దక్షిణ అడుగుతారని అంటారు. సాధువులు ఒకవేళ డబ్బు పోగు చేసుకోవడం మొదలు పెడితే అది వారి సాధుత్వానికి అల్పత్వమే అవుతుంది. అంధవిశ్వాసం మంచిది కాదు. ప్రత్యక్షంగా అనుభవం పొందాక ఎలా ప్రవర్తించాలనే నిర్ణయం మాకు మేమే చేసుకుంటాం. మేము దక్షిణ ఇవ్వం. మనసులో ద్రవ్యలాలస పెట్టుకునే వారి సాధుత్వం మా మనసులకు నచ్చదు. మాకు నమస్కరించడం యోగ్యం అనిపించదు. మేము షిరిడి వెళ్ళి ఆయన కలుసుకుంటాం, అంతేగాని ఆయన పాదాలకు నమస్కరించము, దక్షిణ కూడా ఇవ్వము. సరే, అలాంటి కుతర్కాలు చేసి షిరిడి వెళ్లేందుకు బయలుదేరి తమ నిశ్చయాన్ని చక్కగా గుర్తుంచుకుని కాపాడుకునేవారు కూడా షిరిడి సాయి దర్శనం చేసుకున్న వెంటనే ఆయన్ని శరణనేవారు. అలా సాయిని చూసిన వారు అక్కడక్కడే తమ స్థానానికి అంటుకుని పోయేవారు. మళ్ళీ ఇక వెనుదిరిగేవారు కాదు. సాయి కమనీయ చరణాల్లో లీనమయ్యేవారు. ఎవరైనా ఆయన చరణాలకు శరణు వచ్చి నమస్కరిస్తే చాలు. వాళ్ళు తమ పూర్వ నిశ్చయాన్ని విస్మరించి ఎంతో నమ్రతగా అయి సాయిబాబా పాదాలకు వందనం చేసేవారు. ధార్మిక సాంప్రదాయపు అభిమానాన్ని కలిగించి వేసి జీవుడికి అపరిమిత సుఖాన్నిచ్చే అలాంటి ఈ 35వ అధ్యాయాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. అలాగే పరోక్షంగా విభూతి ప్రభావాన్ని తెలుసుకున్న బాళాపాటిల్ నేవాస్కర్ చమత్కారాన్ని, పాముని సాయిగా భావించి అతని ప్రేమతో దాన్ని ఆదరించడాన్ని కూడా వినండి. శ్రోతలారా, నాపై దయ చూపండి. నేను కేవలం ఆజ్ఞకు దాసుని. ఆదరపూర్వకంగా ఆజ్ఞను పాలించడమే నాకు తెలుసు. అందులో నుంచే అక్షరాలతో లిఖించబడిన ఈ చరిత్ర తయారైంది. బాబా చరణాల మీద దృష్టి పెట్టగానే అక్కడ నుంచి ఈ గ్రంథమనే తరంగాలు ఉప్పొంగగా వాటిని నేను చరిత్ర అనే పవిత్ర కలశంలో నింపుతున్నాను. తాబేలు పిల్లల లాంటి మనం కేవలం ఆయన దృష్టి పడగానే లేదా అలా చూస్తుండడంతోనే పోషింపబడతాము. మనం దాహంతోనూ లేదా ఆకలితోనూ వ్యాకులం చెందడం అన్నమాట ఎప్పటికీ జరగదు. సదా సంతుష్టిగా ఉంటాం. ఒక్క దృష్టి సుఖం ఉన్నదంటే మనకు అన్నము నీళ్లు అవసరం ఉండదు. కేవలం ఆ దృష్టే మన దాహాన్ని ఆకలిని నశింపజేస్తుంది. ఆ దృష్టి చమత్కారాన్ని నేను ఎంతని వర్ణించను. మన దృష్టికి పూర్తి విషయం దయామృత సాగులైన సాయి మహారాజే. ఆ దృష్టిలో దృశ్యము, ద్రష్ట, దర్శనం అనే త్రిపుటికి స్థానం ఉండదు. అలాగే మన దేహంలో చర్మము, స్పర్శ అనే 2 చోట్ల సాయియే ప్రకటమై కనిపిస్తారు. నాసిక, వాసనలో కూడా సాయియే నివసిస్తున్నట్లు అనిపిస్తుంది. లేదా చెవుల్లో శబ్దం పడగానే సాయి రూపం దృష్టి ఎదురు నిలబడి ఉంటుంది. శ్రావ్యము, శ్రావకము, శ్రవణము అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. జిహ్వ రుచిని ఆస్వాదించడానికి కదిలినప్పుడు అందులో సాయియే మిళితమై ఉంటారు. అప్పుడు రసన అంటే రుచిని ఆస్వాదించే నాలుక, రసము, రసాస్వాదము అనే త్రిపుటి కౌతికం ఎంతటిది. కర్మేంద్రియాల కథ కూడా ఇదే. వీటన్నిటితో కేవలం ఒక సాయి సేవను మాత్రమే చేస్తే అప్పుడు కర్మలన్నీ నశించి నైష్కర్మ్యత అంటే కర్మల పరిణామం నుంచి ముక్తత వచ్చి ఒళ్ళో వాలుతుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। సరే, ఈ గ్రంథము పెరిగిపోతుంది. సాయి మీదున్న ప్రేమ వల్ల విషయాన్ని వదిలేసి ఎక్కడికో లాక్కెళ్ళాను. గతించిన విషయం మీద దృష్టి పెడదాం. మన కథని ముందుకు నడిపిద్దాం. మూర్తి పూజను అంగీకరించిన వాడు, నిరాకార ఈశ్వరోపాసన చేసేవాడొకడు కేవలం విమర్శించాలనే బుద్ధితో షిరిడి వెళ్ళాలని ఉబలాటపడ్డాడు. అతను ఇలా అన్నాడు: షిరిడీకి వచ్చినా నేను కేవలం ఆ సాధువుని దర్శిస్తానంతే. నా తల అసలు వంచను, దక్షిణ కూడా ఇవ్వను. ఈ 2 షరతులు ఒప్పుకుంటేనే అప్పుడు నేను షిరిడి వస్తాను. మిత్రుడు ఒప్పుకున్న మీదట అతడు మిత్రుడు వెంట వెళ్ళటానికి నిశ్చితంగా బయలుదేరాడు. మిత్రుడు కాకా మహాజని. అతనికి మహాత్ముల విషయంలో ఎంతో పవిత్ర భావం ఉండేది. కానీ ఇతను మాత్రం మహా సంశయాత్మకుడు. ఇద్దరూ ముంబై నుంచి శనివారం రాత్రి బయలుదేరారు. ఆదివారం ఉదయం షిరిడి చేరుకున్నారు. వాళ్ళిద్దరూ సాయి దర్శనం చేసుకోవడానికి మసీద్కి వెళ్ళారు. అప్పుడేం జరిగిందో ప్రశాంతంగా వినండి. మసీదు మెట్ల మీద అడుగు పెట్టగానే ఆ మిత్రుని దూరం నుంచి చూస్తూనే, బాబా కాయా వే జీ ఎందుకు వచ్చారండి అని మృదుమధురంగా మంజుల స్వరంతో అడిగారు. ప్రేమలోలికే ఈ బాబా మాటలను ఆ మిత్రుడు వెంటనే గుర్తుపట్టాడు. ఆ మాటలను ఉచ్చరించిన ఆ విశేషమైన పద్ధతి అతనికి తన తండ్రిని తలపింపజేసింది. కాయావే జీ అన్న మాటలను బాబా ఉచ్చరించినప్పుడు ఆ వినగానే ఆ మిత్రుడికి మనసు దిగ్భావం కలిగింది. సమోహనంగా ఉన్న ఆ తరహా అతనికి స్వర్గస్థుడైన తన తండ్రి స్మరణ గుర్తుకొచ్చింది. అది ఆయన పిలిచే తరహాలాగానే భాషించింది. అచ్చుగుద్దినట్లుంది. అవే ఆ మాటల్లో ఎంతటి ఆకర్షణ శక్తి! కాకా మిత్రుడికి విస్మయం కలిగింది. అతను ఇలా అన్నాడు: ఇది మా నాన్న పిలిపే. ఈ స్వరం కూడా ఖచ్చితంగా నాకు గుర్తున్నదే. తండ్రి నోటి నుంచి వచ్చినట్లున్న పిలుపుని విని ఆ మిత్రుడి మనసు కరిగిపోయింది. మునుపటి నిశ్చయాన్ని మర్చిపోయి అతను బాబా పాదాలపై తలపెట్టి నమస్కరించాడు. తర్వాత బాబా కేవలం కాకాని మాత్రమే దక్షిణ అడిగారు. అతను ఆయనకు అది సమర్పించాడు. మిత్రులిద్దరూ వెనక్కి తిరిగారు. మళ్ళీ మధ్యాహ్నం వేళ కాకా బాబా దగ్గరికి వెళ్ళాలని అప్పుడు అతని మిత్రుడు కూడా అతని వెంట వెళ్ళాడు. ఇద్దరు కూడా ముంబై వెళ్ళవలసి ఉంది. కానీ వెళ్లేందుకు అనుమతి అడిగాడు. కాకా వెళ్లేందుకు అనుమతి అడిగాడు. ఇప్పుడు బాబా దక్షిణ అడిగారు. అది కూడా కేవలం కాకాని మాత్రమే. 17 రూపాయలు ఇవ్వు నాకు అన్నారాయన. కానీ ఆ మిత్రుడినేమీ అడగలేదు. అతని మనసు కలవరం చెలరేగింది. అతను మెల్లగా కాకాని ఇలా అడిగాడు: బాబా నిన్నే దక్షిణ అడుగుతున్నారెందుకు? పొద్దున కూడా నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను కూడా నీతో పాటే ఉన్నాను కదా. బాబా కాకాని ఇలా అడిగారు. అతడు నీతో ఏమంటున్నాడురా? అందుకు మిత్రుడు స్వయంగా తానే బాబా నేను కూడా దక్షిణ ఇవ్వనా అని అడిగాడు. అందుకు బాబా ఇలా సమాధానం ఇచ్చారు: నీ మనసులో దక్షిణ ఇస్తారని ఆయన గురించి నీ మనసుకి ఇవ్వాలని లేదని అడగలేదు. నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు. బాబా దక్షిణ అడుగుతుంటారని, భక్తులు ఆయన దక్షిణ ఇస్తారని ఆయన గురించి హీనంగా మాట్లాడిన ఆ మిత్రుడే ఇప్పుడు బాబా తన దక్షిణ అడగకపోయి ఇవ్వనా అని అడుగుతున్నాడు. అది చూసి కాకాకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. నీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వు అన్న బాబా మాటలకి ఆ మిత్రుడు బాబా అడగకుండానే వెంటనే 17 రూపాయలు ఆయనకి సమర్పించాడు. తర్వాత బాబా మిత్రుడితో ఇలా అన్నారు: వెళ్దూగాని లేరా, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చో.
అప్పుడు అతని భేదభావాన్ని పోగొట్టడానికి మధురంగా ఇలా ఉపదేశించారు. తుమి చ ఆం చాతి तेल्याची बिंदू सकली पाडुनी टाका म्हणजे एकमेकांना भेटायचा मार्ग मोकळा होईल. మీకు నాకు మధ్యనున్న నూనెవాడి గోడను పడగొడితే మనం కలిసేందుకు చక్కటి మార్గం ఏర్పడుతుంది. లోపలుండే ఒకానొక దుష్టవృత్తిని సంబోధిస్తూ బాబా తేలి లేదా నారాయణ తేలి అని ఎప్పుడూ అంటుండేవారు. తర్వాత బాబా వారికి తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అప్పుడు ఆకాశం మేఘావృతమై ఉందట. చూసి మాధవరావు బాబాతో ఇలా అన్నాడు, వాళ్ళు వర్షంతో తడిసిపోతారేమో. దానికి బాబా ప్రశాంత చిత్తుతో వాళ్ళని వెళ్ళని, దారిలో వాళ్ళకి వర్షం భయమేమీ ఉండదు అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ సాయిబాబా చరణాలకి వందనం చేసి గుర్రబండిలో కూర్చున్నారు. మెరుపులు రాసాగాయి. ఆకాశం అంతా దట్టంగా పొగమంచుతో నిండిపోయి ఉంది. గోదావరి నది వరదతో పొంగింది. గగనం గట్టిగా గర్జించింది. ఆకాశం గట్టిగా గర్జించింది. పడవలో పయనించవలసిన ప్రయాస వచ్చి పడింది. బాబా ఇచ్చిన వాగ్దానం పట్ల కాకా మహాజని మనసులో అచంచల విశ్వాసం ఉంది. కానీ ఆ మిత్రుడు ఇలా విచారించాడు, సుఖంగా ఎలా ప్రయాణించగలం? అనవసరంగా మనం ఇక్కడి నుంచి తిరిగి ప్రయాణానికి బయలుదేరాం. ఇప్పుడు దారిలో కష్టపడతామేమో. సరే, తర్వాత వాళ్ళు సుఖంగా వెళ్ళి రైల్లో కూర్చున్నారు. ఆ తర్వాత వర్షం కురిసింది. వాళ్ళు ముంబై హాయిగా ఏ ఇబ్బంది లేకుండా చేరుకున్నారు. ఇంటికెళ్ళాక కిటికీ తలుపు తెరిచి చూసినప్పుడు ఇంట్లో చిక్కుకున్న 2 పిచ్చుకలు చనిపోయి ఉండటం కనిపించింది. ఒకటి మాత్రం ఎగిరిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి ఆ మిత్రుడి మనసుకెంతో బాధను కనిపించింది. దేవా, పాపం ఇవి అన్నపానీయాలు లేక ప్రాణాలు వదిలేశాయి. షిరిడీకి వెళ్ళేటప్పుడు గాలి రావటం కోసం కిటికీని తెరిచి ఉన్నట్లయితే ఇవి చనిపోయి ఉండేవి కావు. నా వల్లే ఇవి పాపం చనిపోయాయి. ఇప్పుడు ఎగిరిన దాని గురించి బాబా ఆలోచించి దానికోసమే మమ్మల్ని ఈరోజు పంపించి ఉంటారు. లేకపోతే ఇది కూడా చనిపోయి ఉండేది. అన్నం లేకుండా పాపం అది ఎలా బ్రతికి ఉంటుంది? ఆయుష్ తీరిపోతే అలాంటి స్థితే ప్రాప్తిస్తుంది. ఇదొకటి మాత్రం సురక్షితంగా ఉండిపోయింది. సరే, ఆ మిత్రుడికి సంబంధించిన మరో చక్కటి వినదగ్గ అనుభవం. షిరిడీకి వెళ్లే ముందు అతను ఎన్నో నెలలు ఒక కాలి మడం నొప్పితో బాధపడేవాడు. కానీ అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఆ నొప్పి బాధ పెట్టడం మానేసింది. కొద్ది రోజుల్లో ఆ నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అలాంటిదే మరో కథ. అందులో మహాత్ములను పరీక్షించడానికి పోయినప్పుడు మనసులో లేకపోయినా వారి పాదాలకు నమస్కరించడానికి తలను ఎలా వంచవలసి వచ్చిందో వినండి. అలాగే మోహభాసాల్లో చిక్కుకున్నందువల్ల దక్షిణ ఇవ్వాలన్న ఆలోచన లేకపోయినా తన దృఢ నిశ్చయాన్ని వదిలేసి అతను దక్షిణ ఇవ్వటాన్ని కూడా వినండి. ముంబైలో ఉండే సొలిసిటర్ వకీలు తరంసి జటాబాయి ఠక్కరు పూర్వపుణ్యం ఫలించడం వల్ల అతని మనసుకి సాయిని కలవాలని అనిపించింది. ఇతను కాకా మహాజని యజమాని. ఇద్దరికీ గాఢమైన పరిచయం ఉంది. షావుకార్కి ఇలా అనిపించింది, సరాసరి షిరిడీ పోయి సాయిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలని. కాకా మహాజని ఠక్కర్ గారి వ్యాపార సంస్థలో ముఖ్య అధికారిగా ఉండేవాడు. వరుసగా సెలవులొస్తే చాలు అది చూసుకొని అతను షిరిడీ వెళ్లేందుకు తయారయ్యేవాడు. ఇలా అని సమయానికి తిరిగి వచ్చేవాడు కాదు. 7-8 రోజులు షిరిడీలోనే ఉండిపోయేవాడు. పైగా ఇలా అనేవాడు, తిరిగి రావటానికి సాయి అనుమతి దొరకలేదు. ఇదేనా పనిచేస్తే పద్ధతి? అసలు ఈ మహాత్ములు ఎలాంటి వారు? ఇలా విరుద్ధమైన పద్ధతులు నాకు ఇష్టం లేదు. కనుక సాయి విషయంలో తాడో పేడో తెలుసుకోవాలని హోలీ సెలవులకి షావుకారు తరంసి బయలుదేరాడు. షావుకారుకి భయంకరమైన దేహాభిమానం ఉంది. తన ఐశ్వర్యాన్ని గురించిన గర్వము ఉంది. మహాత్ములైతే ఏం, వాళ్ళు మాత్రం మనుషులు కాదా? మరి వాళ్ళ ముందు తలెందుకు ఉంచుకోవాలి?
సాయిబాబా ఉత్తమ స్థితిని చూసి విద్వాంసులు పండితులు అలసిపోయి చిత్తుగా ఓడిపోయారు. మరి పాపం తరంసి ఏం తట్టుకోగలడు? తన నిశ్చయాన్ని ఎంతసేపు నిలుపుకోకుంటాడు? అంధవిశ్వాసం మాత్రం మంచిది కాదు. తానే స్వయంగా చూసి నిశ్చయించుకోవాలి అని నిర్ణయించుకొని అతను షిరిడీ వెళ్లేందుకు సిద్ధమైనాడు. పైన వర్ణించిన మిత్రుల్లాగే తరంసి కూడా కాకా మహాజన్ని తోడు తీసుకొని బయలుదేరాడు. అతనితో ఇలా అన్నారు: నీవు షిరిడీ వెళ్ళి అక్కడే ఉండిపోతుంటావు కదా, ఈసారి అది కుదరదు. నాతో పాటే తిరిగి వచ్చేయాలి. ఇది ఇది బాగా గుర్తుంచుకో. అప్పుడు కాక అతనితో, అది మాత్రం మన చేతుల్లో ఉండదు అన్నాడు. కనుక తరంసి మరొకరిని ప్రయాణంలో తోడు తీసుకున్నాడు. ఒకవేళ కాక తిరిగి రాకపోతే ప్రయాణంలో తోడు లేకుండా వెళ్ళటం కష్టమని తరంసిని మరొకరిని తనతో పాటు తీసుకెళ్ళాడు. వాళ్ళ ముగ్గురు బయలుదేరారు. జగత్తులో పరోపకారం చేసే సహృదయులైన భక్తులు ఎన్నో రకాలుగా ఉంటారు. వారి సంశయాన్ని తొలగించడానికి బాబా వాళ్ళనిలా లాగి షిరిడీకి రప్పించుకుంటారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు తమ అనుభవాల్ని ఇతరులకు చెప్పేవారు, లేదా లోకులను సన్మార్గంలోకి రప్పించడానికి దాన్ని ఎవరి చేతనైనా రాయించి పెట్టేవారు. క్లుప్తంగా చెప్పాలంటే షిరిడీ వెళ్ళిన ప్రతివారు దర్శనం చేసుకుని తృప్తి చెందేవారు. వాళ్ళ భావన మొదట్లో ఎలా ఉన్నా ఉండని, కానీ చివరికి వారికి గొప్ప ఆనందం ప్రాప్తించేది. కనుక పరీక్షించాలన్న జిజ్ఞాస ఉంటే తామంతట తామే షిరిడీ వెళ్ళేవారు. కానీ నిజం మాత్రం వేరుగా ఉండేది. వారు బాబా కార్యాన్ని నెరవేర్చేవారు. అలా బాబా వాళ్ళకి స్ఫూర్తి ఇచ్చినప్పుడే వాళ్ళు గడప దాటి బయటికి రాగలిగేవారు. వాళ్ళ సహజ వృత్తిని మేల్కొని బాబా వాళ్ళని పారమార్థిక మార్గానికి తీసుకొచ్చేవారు. బాబా సంకల్పం ఎవరు తెలుసుకోగలరు? ఇది తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దురుద్దేశ వాళ్ళ ఊళ్ళో పడేది. కనుక అభిమానాన్ని అవతలకు నెట్టి ఆయన పాదాలకి సాష్టాంగం పడితే సుఖ సంభ్రమం అనుభవంలోకి వస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. దేవతలు, బ్రాహ్మణులు, గురువు వీరి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో పోరాదు. కనుక కాక దారిలో 2 షేర్లు అంటే సుమారు 1 కిలో ద్రాక్ష పళ్ళు కొనుక్కుని వెళ్ళాడు. లోపల గింజలు లేని జాతికి చెందిన ద్రాక్షలుంటాయి. కానీ అప్పుడు గింజలున్న ద్రాక్ష పళ్ళే అతనికి దొరికాయి. కనుక కాక వాటిని కొన్నాడు. సరే, పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వాళ్ళ ముగ్గురు షిరిడీ చేరారు. బాబా దర్శనం కోసం మసీదుకి వెళ్ళారు. సాయిబాబా భక్తుడు బాబా సాహెబ్ తర్కాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. బాబాని పరీక్షించాలన్న కుతూహలంతో తర్కాడ్ని తరంసి ఏమని అడిగాడో వినండి. ఇక్కడ విశేషమేమిటి? జనులు ఎందుకు వస్తారు ఇక్కడికి? దానికి తర్కాడు ఇలా అన్నాడు: బాబా దర్శనం కోసం వస్తారు. ధరంసి ఇంకా ఇలా అన్నాడు: ఇక్కడ చమత్కారాలు జరుగుతాయని విన్నాను. దానికి తర్కాడు ఇలా అన్నాడు: నాకైతే అలాంటి భావన లేదు. మన మనసులో తీవ్ర ఇచ్ఛ ఎలా ఉంటే అదలా నెరవేరుతుంది. కాక బాబా పాదాలపై తల ఉంచి ద్రాక్షలను ఆయన చేతికి అర్పించాడు. అక్కడ చాలా మంది భక్తులున్నారు. బాబా
ఎవరికి పంచడం మొదలెట్టారు. బాబా ఇతరులతో పాటు బాబా ధరంశ్రీకి కూడా ద్రాక్షాలు ఇచ్చారు. కానీ గింజలున్న ద్రాక్షలు అతనికి ఇష్టం లేదు. అతనికి గింజలు లేనివే ఇష్టం. ఇలాంటి ద్రాక్షలు అతనికి నచ్చవు. మొదట మొహమాట పడ్డాడు. ఇవెలా తినాలా అని అతను ఇబ్బంది పడ్డాడు. కానీ వాటిని తిరస్కరించడం అతని మనసుకి ఇష్టం లేకపోయింది. అది కాక డాక్టరు ద్రాక్షలను కడగకుండా తినొద్దని చెప్పాడు. అంతమందిలో కేవలం తను మాత్రమే మొదట మొహమాట పడ్డాడు. ఇవెలా తినాలని అతను ఇబ్బంది పడ్డాడు. కానీ వాటిని తిరస్కరించడం కూడా అతని మనసుకి ఇష్టం లేకపోయింది. అదీకాక డాక్టరు ద్రాక్షలను కడగకుండా తినొద్దని చెప్పాడు. అంతమందిలో కేవలం తను మాత్రమే వాటిని కడిగి తినడం బాగుండదని అలా నానా రకాల ఆలోచనలు అతని మనసులో చెలరేగాయి. తర్వాత అతను వాటిని నోట్లో పెట్టుకున్నాడు. గింజలన్నీ జేబులో వేసుకున్నాడు. మహాత్ముల పవిత్ర స్థలాన్ని ఎంగిలి వస్తువులతో అపవిత్రం చేయలేకపోయాడు. తర్వాత షావుకారు మనసులో ఇలా అనుకున్నాడు. ఈ బాబా నిజంగా సాధువు అయి ఉంటే నాకు గింజలున్న ఈ ద్రాక్ష పళ్ళు ఇష్టం ఉండదని ఆయనకి తెలియదా? మరి నాకు వాటిని బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు? అతని మనసులో ఆ ఆలోచన నానా రకాల ఆలోచనలు అతని మనసులో చెలరేగాయి. తర్వాత అతను వాటిని నోట్లో పెట్టుకున్నాడు. గింజలన్నీ జేబులో వేసుకున్నాడు. మహాత్ముల పవిత్ర స్థలాన్ని ఎంగిలి వస్తువులతో అపవిత్రం చేయలేకపోయాడు. తర్వాత షావుకారు మనసులో ఇలా అనుకున్నాడు. ఈ బాబా నిజంగా సాధువు అయి ఉంటే నాకు గింజలున్న ఈ ద్రాక్ష పళ్ళు ఇష్టం ఉండదని ఆయనకి తెలియదా? మరి నాకు వాటిని బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు? అతని మనసులో ఆలోచన వచ్చి రాగానే సాయిబాబా అతనికి మరిన్ని ద్రాక్షాలు ఇచ్చారు. అవి గింజలున్నవని తెలుసు కనుక ధరంసి వాటిని అలాగే చేతిలో పెట్టుకున్నాడే గాని నోట్లో వేసుకోలేదు. గింజలున్న ద్రాక్షలు ఇష్టం లేదన్న మాట నిజమే. కానీ బాబా వాటిని స్వహస్తాలతో ఇచ్చారు కదా అని ధరంసి మనసులో సందిగ్ధం. ఏం చేయాలో అతనికి తోచలేదు. నోటిలో వేసుకోవడానికి మనసు ఒప్పటం లేదు. అందుకని గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇంతలో బాబా ఇలా అన్నారు, తినేసేయ్. షావుకారు ఆ ఆజ్ఞను పాటించాడు. బాబా తినేసేయ్ అనడంతో ధరంసి ఆ ద్రాక్ష నోటిలో వేసుకోగానే అవన్నీ గింజలు లేనట్లు అయిపోయినాయి. ధరంసికి ఎంతో తమాషాగా అనిపించింది. అలా ఆ ద్రాక్షలు గింజలు లేకుండా ఉండడం చూసి ధరంసి విస్మయం చెందాడు. ఈయన సామర్థ్యం ఎంత విలక్షణం! ఈ మహాత్ములకి శక్యం కానిదంటూ ఏముంటుంది? నా మనసులోని కోరిక తెలుసుకొని సాయిబాబా నాకు ఇచ్చిన ద్రాక్షాలన్నీ గింజలుండి కడగని అయినప్పటికీ గింజలు లేకుండా హితకారకాలు అయ్యాయి. ధరంసి నిర్ఘాతపోయాడు. అతని సంశయాలన్నీ విస్మరించాడు. అభిమానమంతా కరిగిపోయింది. మహాత్ముల పట్ల ప్రేమ ఉదయించింది. ఇదివరకు తీసుకున్న ప్రతిజ్ఞలన్నీ గాలికి ఎగిరిపోయాయి. హృదయంలో సాయిబాబా పట్ల ప్రేమ ఉప్పొంగింది. షిరిడీకి రావాలన్న అతని ఉత్సాహం దృఢ నిశ్చయం చేసుకున్నట్లు స్థిరపడింది.
బాబా సాహెబ్ తర్కాడ్ అక్కడే సాయిబాబా వద్ద కూర్చొని ఉన్నాడు. అందులో కొన్ని ద్రాక్ష పళ్ళును సాయిబాబా అతనికి కూడా పంచారు. అప్పుడు ధరంసి అతన్ని అడిగాడు, మీ ద్రాక్షాలు ఎలా ఉన్నాయి? తర్కాడు ఇవి గింజలున్న పళ్ళని చెప్పగానే ధరంసి మనసుకెంతో దిగ్భ్రాంతి కలిగి సాయిబాబా సాధువే అన్న శ్రద్ధ కలిగింది. దాన్ని దృఢం చేసుకోవడానికి ధరంసికి మరో ఆలోచన వచ్చింది. ఒకవేళ సాయిబాబా సాధువు అయి ఉంటే అప్పుడు ఆ తర్వాత పంచబోయే ద్రాక్షలు కాకా మహాజని నుండే పంచడం ప్రారంభిస్తారు. సాయిబాబా ద్రాక్ష పళ్ళను ఎంతో మందికి పంచారు. కానీ షావుకారు గాని మనసులో పైన చెప్పిన ఆలోచన రాగానే ఆయన కాకా దగ్గర నుంచి పళ్ళు పంపిణీ ప్రారంభించడం షావుకారు గారికి ఆశ్చర్యం అనిపించింది. అలా ఇతరుల మనసుల్లోని ఆలోచనలను గుర్తుపట్టగలిగే శక్తి అనేది సాధుతత్వానికి చిహ్నం. సాయిబాబాని మహాత్ములుగా అంగీకరించడానికి ధరంసికి అది దోహదం చేసింది. మాధవరావు దేశపాండే అక్కడే ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతను అప్పుడు బాబాతో ఇలా అన్నాడు, ఈ ధరంసి కాకా మహాజని యజమాని. దానికి బాబా కాకాకి ఆనందాన్ని కలిగించేలా ఎంతో స్పష్టంగా సమాధానం ఇచ్చారు. కాకాకి అతనేం యజమాని? అతని యజమాని మరొకరున్నారు, అంటే స్వయంగా నేనే. మరొక ఆశ్చర్యకరమైన విషయం, బాబా అక్కడ దుని పక్కన నిలబడి ఉన్న ఒక ఆచార్యుడితో ఏమన్నారో చూడండి. బాబా ఇలా అన్నారు, ఈ షావుకారు ఇక్కడి దాకా నా కోసం కష్టపడి రాలేదు. ఈ అప్ప అంటే ఆచార్యుడి కోసం మీద ప్రేమ పొరలాటం వల్ల ఇతను షిరిడీ వచ్చాడు. ధరంసికి తినడానికి త్రాగడానికి ఎంతో మంచి ఏర్పాట్లు కావాలి. షిరిడీకి వచ్చే ముందే ఆ ఏర్పాట్ల గురించి అతను నిశ్చయంగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అది తెలుసుకొని సాయిబాబా అతనికి ఇలా చురక వేశారు. ఇతరులెవరికి ఇది అర్థం కాలేదు, కానీ ధరంసికి అది తెలిసింది. సరే, అలా జరిగింది సంభాషణ. ధరంసి తన నిశ్చయాన్ని మర్చిపోయాడు. తనంత తానే బాబా పాదాలపై పడి వాడాకి తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత మధ్యాహ్న ఆరతి జరిగింది. ఇంటికి తిరిగి వెళ్ళడానికి వీళ్ళు సిద్ధమయ్యారు. బాబాని అనుమతి తీసుకునే వేళ అయిందని వీళ్ళు ముగ్గురు మసీదుకి బయలుదేరారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ధరంసి కాకాతో ఇలా అన్నాడు, నేను మాత్రం బాబాని అనుమతి అడగను, నువ్వే అడుగు, నీకే అది అవసరం. దానికి మాధవరావు ధరంసితో ఇలా అన్నాడు, కాకా ప్రయాణానికి నిశ్చయం లేదు. 1 వారమైతే తప్ప అతనికి అనుమతి లభించదు. మీరే అడగచ్చు కదా. తరువాత వాళ్ళు ముగ్గురు మసీదుకి వెళ్ళి కూర్చున్నాక మాధవరావు అనుమతి అడిగినప్పుడు బాబా మొదలుపెట్టిన కథను ప్రశాంత చిత్తంతో వినండి. ఒక అస్థిరమైన మనసు గల వ్యక్తి ఉండేవాడు. ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండేవి. అతనికి శారీరకంగా గాను మానసికంగా గాను ఏ బాధ లేదు. అయినా అనవసరంగా బాధపడటం అతనికి అలవాటు. అకారణంగా తల మీద లేనిపోని భారాలు మోస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. మధ్యలో ఆ భారాన్ని క్రింద పెట్టేవాడు, అంతలోనే మళ్ళీ నెత్తికెత్తుకునేవాడు. అతని మనసుకి శాంతి అన్నది లేకుండా పోయింది. అతని ఆ అవస్థ చూసి నా మనసులో దయ ఉత్పన్నమైంది. నేను అతనితో ఇలా అన్నాను, నీకిష్టమైన చోట ఆ భారాన్ని కింద పెట్టే, ఊరికే ఎందుకు తిరుగుతావు, ఒకే చోట హాయిగా కూర్చో. ధరంసికి ఈ మాటలు ముళ్ళులా గుచ్చుకున్నాయి. అవి తన గురించి అన్నవేనని అతను గుర్తించాడు. ఏ కారణము లేకుండా ధరంసి ఎప్పుడూ విచారిస్తూ ఉండేవాడు, ఊరికే బాధపడుతూ ఉండేవాడు. ఎంతో సిరి సంపదలు గౌరవ ప్రతిష్టలు ఉండి కూడా అతని మనసుకి తృప్తి లేకపోయింది. వీపు మీద కాల్పనిక దుఃఖాన్ని ఎంతగానో మోస్తూ ఆ విచారంలోనే అతను మునిగిపోయి ఉండేవాడు.
సాయిబాబా నోటి మాటలు విన్న షావుకారు గారి మనసుకి ఆశ్చర్యం కలిగింది. తన పరిస్థితినే బాబా చెప్తున్నారని దాన్ని ఎంతో ఆదరంతో విన్నాడు. కాకాకి వెంటనే తిరిగి వెళ్లేందుకు అనుమతి లభించడం ఎంతో అశక్యమైనది. కానీ అది ఏ ప్రయాస లేకుండానే సహజంగా ప్రాప్తించింది. కనుక ధరంసి మనసుకి సంతోషం అనిపించింది. కాకా తనతో తిరిగి రావాలని ధరంసి ఎంతో ఇచ్చ పెట్టుకున్నాడు. బాబా అంగీకారాన్ని ప్రసాదించి దాన్ని గట్టెక్కించారు. షావుకారు గారికున్న ఈ ప్రతిజ్ఞ సంగతి కూడా బాబాకి ఎలా తెలిసింది? ఇది కూడా బాబా సాధుత్వ లక్షణమే. ధరంసికి విలక్షణమైన ఈ లక్షణం కూడా తెలిసింది. ధరంసి సంశయాలన్నీ దూరమయ్యాయి. సాయి సాధువు అని స్పష్టమైంది. భక్తుల మనసుల్లోని భావాన్ని బట్టి బాబా వారికి అనుభవాన్ని ఇస్తారు. భక్తులు తాము ఏ ఏ మార్గాల్లో పోవాలని కోరుకుంటారో ఆయా మార్గాల్లోనే సాయిబాబా వారిని పెడతారు. వారికున్న అర్హత ఏమిటో బాబాకి తెలుసు. దాన్ని బట్టే వారికి ఆ ప్రయాణంలోనే పరమార్థం కూడా లభిస్తుంది. భక్తులు భక్తి యొక్క అంతఃకరణ కలవారైనా లేదా పరిహసించేవారైనా సరే సాయిబాబా ఇద్దరి మీద ఒకేలాంటి కృప చూపేవారు. కొందరిని దూరం చేయటం, కొందరిని దగ్గరకు తీయడం అనేది ఆ కరుణామయి తల్లికి తెలియదు. వారిద్దరూ బయలుదేరినప్పుడు బాబా కాకా నుంచి 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు. అతనితో ఆయన ఇలా అన్నారు, దక్షిణ కోసం నాకు 1 రూపాయి ఇస్తే దానికి బదులుగా నేను 10 రెట్లు ఎక్కువగా ఇవ్వవలసి ఉంటుంది. నేను ఎవరి దగ్గర అనవసరంగా తీసుకోను. నేను అందరినీ దక్షిణ అడగను. నా ఫకీరు ఎవరి వైపు వేలు చూపుతాడో వారి దగ్గరే నేను దక్షిణ ప్రస్తావన తెస్తాను. ఆ ఫకీరు కూడా రుణపడి ఉన్న వారినే అడిగిస్తాడు. దాత అది ఇస్తాడు. అంటే పంట కోసమే గింజలు నాటుతాము. డబ్బున్న వారి డబ్బు పరోపకార కృత్యాలకు, శాస్త్రోక్త ధార్మిక విధులు చేయటానికి ఖర్చు పెడితేనే వారికి అది శ్రేయస్కరం అవుతుంది. సదాచరణతో ప్రవర్తిస్తే, ఔదార్యంతో దానం చేస్తే ఒక్క ఫలం మాత్రం నిశ్చయంగా ప్రాప్తిస్తుంది. అదేమిటంటే ఆ మానవుల వద్ద జ్ఞానం చోటు చేసుకుంటుంది. అనగా ఈశ్వర ప్రాప్తి మార్గానికి బోధ అవుతుంది. ఎందరో మానవులు కష్టంతో లభించిన ఈ ధనం తమకిష్టమైనట్లు అనుభవించటానికేనని అనుకుని ధార్మిక కార్యాలను ఆచరించకుండా అకారణంగా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతారు. కానీ కూడబెట్టి 10 కోట్ల దాకా ప్రోగు చేసిన డబ్బుని విషయ సుఖాలను అనుభవించాలన్న కోరికతో ఎన్నటికీ వృధా చేయని మానవులు సుఖిస్తారు. నా అదత్తం ఉపతిష్టతి, ఇవ్వకుండా లభించదు అన్న వేదశాస్త్ర వాక్యం అందరికీ తెలుసు. ఇది వరకు ఇచ్చినదే ఎదుట నిలబడుతుంది అని బాబా దక్షిణ అడిగేవారు. రామావతారంలో రాముడు బంగారు స్త్రీ మూర్తులను లెక్కలేనన్ని దానం చేశాడు. దానికి ఫలితం కృష్ణుడు 16,000 రెట్లుగా కృష్ణావతారంలో పొందాడు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు లేనటువంటి ఎంతో అమాయక భక్తుల్లో మొదట వైరాగ్యాన్ని ఉత్పన్నం చేసి బాబా అప్పుడు వారికి భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు. బాబా దక్షిణగా తీసుకునేది వైరాగ్య లక్షణం. తరువాత వారిని భక్తి మార్గంలోకి తెచ్చి బాబా వారిని జ్ఞాన మార్గంలో ప్రవీణులుగా చేస్తారు. నేను మాత్రం చేసేదేమిటి? 1 తీసుకుంటాను, దానికి 10 రెట్లు ఇస్తాను. క్రమక్రమంగా జ్ఞాన మార్గానికి తీసుకొస్తాను. బాబా అలా అన్నప్పుడు ధరంసి లోభం వదిలిపోయింది. తనంత తానుగా అతను బాబా చేతిలో 15 రూపాయలు పెట్టాడు. మునుపటి తన నిశ్చయాన్ని మరచిపోయాడు. ఇదంతా అపూర్వంగా జరిగింది. బాబా భక్తులను కొంత మొత్తాన్ని అడగటంలో అప్పుడప్పుడు నిగూఢమైన భావం ఉండేది. శ్రీరా భక్తుడు పురందరేని 2 రూపాయలు అడిగారు. దానికి అంతరార్థం నిష్ఠా సహనం వాటిని అడిగారు. సౌభాగ్యవతి తారాబాయి తర్కణ్ణి 6 రూపాయలు అడిగారు. దానికి అర్థం కామ, క్రోధ, లోభ ఇత్యాది షడ్రిపులని బాబా అడిగారు. చార్టర్స్ అండ్ సేయింగ్స్ 247, 248. ముఖ్యంగా దక్షిణ అడిగి బాబా భక్తులకు దాన ధర్మాలు చేసి డబ్బుని యోగ్యమైన పద్ధతిలో ఖర్చు పెట్టడాన్ని నేర్పారు. ఉపనిషత్తుల్లో, పురాణాల్లో దానం ఇవ్వటంలోని గొప్పతనం గురించి అడుగడుగునా చెప్పబడింది. ఈ జన్మలో ఇలాంటి పుణ్యకర్మలు చేస్తే
ఉత్తమ ఫలితం మరుజన్మలో కలుగుతుంది. రాముడు రామావతారంలో బంగారు స్త్రీమూర్తులను అపారంగా దానం చేయటం వల్ల కృష్ణావతారంలో 16,000 రెట్లుగా దాని ఫలాన్ని పొందాడు. అది కాక దక్షిణ ఇవ్వటం వల్ల భక్తులకు డబ్బు పట్ల ఉన్న లోభం తగ్గిపోయి వారిలో వైరాగ్యం ఉత్పన్నం కావాలన్నదే బాబా ఇచ్చ. ఎందుకంటే వైరాగ్యం వచ్చాకే భక్తి జ్ఞానాలకు మార్గం సులభమవుతుంది. మొత్తానికి దక్షిణ అడగటానికి కారణం బాబా తన గురించి డబ్బు పోగు చేసుకోవటం కాక కేవలం భక్తులకు ఏదో రకంగా శ్రేయస్సు సాధింపచేసి పెట్టడానికే. లేకపోతే తాము దేహాన్ని వదిలేసినప్పుడు ఆయన జేబులో కేవలం 16 రూపాయలు మాత్రమే ఎందుకు లభించేవి? ధరంసీకి అనిపించింది. తను మొదట ఊరకే ప్రగల్భాలు పలికాడు. ఎదుటకు రావటం మంచిదైంది. దానివల్ల మహాత్ములు ఎలా ఉంటారో తెలిసింది. అనుభవం కలిగి ఆయనపై ఆసక్తి కలిగింది. సరే, మనసులో ఏమీ ఆలోచించకుండా నమస్కారం చేయటం కోసం నేను ఇక్కడికి రాను అన్నాను. అయినా నా అంతట నేనే వచ్చాను. నిజమే, సాధువుల చేతలు ఎవరికీ అర్థం కావు. ఎవరి నోటిలో సదా అల్లా మాలిక్ అనే జపం నడుస్తుందో వారికి అసఖ్యం అంటూ ఏముంటుంది? నేను కేవలం సాధువుల చమత్కారం చూడాలన్న ఆతృతతో ఉన్నాను. నా నిశ్చయం వ్యర్థమైంది. నేను మానవుడికి సాష్టాంగం చేసి ఆయన అడగకుండానే నా అంతట నేను దక్షిణ ఇచ్చాను. నా గొప్పతనం అలా వ్యర్థమైంది. నా అంతట నేనే నా తలను సాయి చరణాల్లో పూజ్యభావంతో అర్పించాను. దానికన్నా ఆశ్చర్యం ఏముంటుంది? ఎవరైనా నమస్కరించని లేకపోని, దక్షిణ ఇవ్వని ఇవ్వకపోని, ఆనందానికి మూలము దయతో పరిపూర్ణమైన సాయి ఎవరిని తిరస్కరించరు. పూజ చేస్తే ఆయనకి ఆనందం కలగదు. హేళన చేస్తే ఆయనకి దుఃఖము కలగదు. హర్షమే లేనప్పుడు అక్కడ ఇక విషాదం ఏముంటుంది? వారిది పూర్ణ నిర్ద్వంద్వ అనగా సుఖ దుఃఖాలు రాగ లోభాల వంటి పరస్పర విరుద్ధాలైన వికారాల నుండి అలిప్తం స్థితి. ఎవరి ఉద్దేశం ఎలా ఉన్నా ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటే వారికి ఆయన చరణాల పట్ల భక్తి కలుగుతుంది. సాయి యొక్క అలౌకిక శక్తి అలాంటిది. సరే, తర్వాత విభూతి ప్రసాదం పొంది ఆశీస్సులు తీసుకుని వాళ్ళు నిస్సంశయంగా ముంబైకి తిరిగి వచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాయిబాబాకి అలా ఎవరికీ అర్థం కాని గొప్పతనం ఉండేది. తిరిగి వెళ్ళడానికి ప్రతివారు ఆయన అనుమతి తీసుకోవలసి ఉండేది. ఆ ఆజ్ఞను ఉల్లంఘించారంటే వాళ్ళు విఘ్నాలను ఆహ్వానించినట్లే. తమ మనసులోని నిర్ణయం ప్రకారం తిరిగి వెళ్ళిపోతే దారిలో భయంకరమైన అవాంతరాలొచ్చి పశ్చాత్తాపము, అవమానము ఒళ్ళో పడేవి. వాటిని నివారించడం చాలా కష్టమయ్యేది. షిరిడీ నుంచి తిరిగి వెళ్ళడం గురించి వర్ణించాను. మాకు కూడా ఇదే స్థితి కలిగింది. నేను రప్పించుకోకుండా ఎవరూ రాలేరు అని బాబా అంటుండేవారు. నా అనుమతి లేకుండా ఇంటి గడప ఎవరు దాటగలరు? తమ అభిమతంతో ఎవరికీ నా దర్శనం లభించదు. షిరిడీకి ఎవరూ రాలేరు. మా రాకపోకలు కృపామూర్తి సాయి సమర్థులపైనే ఆధారపడి ఉండేవి. ఆయన మనసులో కృప కలిగినప్పుడే ఆయన దర్శనం అయ్యేది. షిరిడీకి రాకపోకలు అలా ఉంటాయి. సాయి సంకల్పం లేకుండా ఎవరికి విభూది తిరిగి వెళ్లేందుకు ఆశీస్సులతో ఆజ్ఞ లభించేవి కాదు. బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి అనుమతి అడిగినప్పుడు విభూతితో పాటు ఆశీస్సులు లభిస్తే వెళ్ళడానికి అనుమతి లభించిందని అర్థం. ఇప్పుడు విభూతి గురించి ఓ అపూర్వ అనుభవాన్ని శ్రోతలకు నేను చెప్తాను. నేవాస్కర్ పాటిల్ భక్తి ప్రసూన పరిమళాల ప్రభావం గురించి గొప్ప మహానుభావుడైన విద్య, బుద్ధి, పరాక్రమం మొదలైన గుణాలతో శ్రేష్ఠుడైన సాయిబాబా కృపామృత గంగాజరి తరంగాల గురించి విషయం చెప్తాను. బాంద్రా పట్టణంలో
ఓ కాయస్థ ప్రభుజాతికి చెందిన వ్యక్తి ఉండేవాడు. ఎంత గొప్ప ప్రయత్నం చేసినప్పటికీ అతనికి రాత్రిపూట హాయిగా నిద్ర పట్టేది కాదు. కళ్ళు గట్టిగా మూసుకొని పడుకుంటే మరణించిన అతని తండ్రి ప్రతిరోజు నిద్ర మధ్యలో అతని స్వప్నంలోకి వచ్చి అతన్ని మేల్కొల్పేవాడు. అంతకు పూర్వం జరిగిన మంచి చెడు విషయాలను మనోగవాక్షం మాటున దాగిన గుప్తము, విద్యము, క్లిష్టము అయిన ఆలోచనలను తిట్లు, శాపనార్థాల రూపంలో ఉచ్చరిస్తూ అతని తండ్రి అతన్ని మాటల ఈటెలతో తూట్లు పొడిచేవాడు. ప్రతిరోజు ఇదే తంతు. ప్రతిరోజు అతనికి నిద్రాభంగం అయ్యేది. అతనికేమీ పరిష్కారం కనబడలేదు. అలా అతన్ని పట్టి పీడిస్తున్న ప్రారంధం వదలలేదు. ఆ వ్యక్తి విసిగిపోయాడు. అతనికేమీ ఉపాయం తోచలేదు. అందుకేం చేయాలని ఒక సాయిబాబా భక్తుణ్ణి అడిగినప్పుడు అతనిలా చెప్పాడు, మాకు మరో వైద్యం గురించి తెలియదు. సాయి మహారాజ్ గొప్ప మహాత్ములు. ఆయనపై శ్రద్ధ పెడితే ఆయన విభూది మనపై ప్రభావం చూపుతుంది. ఈ సాయి భక్తుడు చెప్పినట్లే ఇతను చేశాడు. అతనికి అనుభవం కూడా అలాగే వచ్చింది. అలాంటి చెడు స్వప్నం అతనికి మళ్ళీ రాలేదు. కర్మవశాత్తు అతని మిత్రుడు సాయి సమర్థుని శిష్యుడు. అతను ఆశ్చర్యమైన విభూది మహిమను వర్ణించి దాన్నతనికి కొద్దిగా పెట్టి ఇలా అన్నాడు, నిద్రపోయే ముందు కొంచెం నుదుటిపై పెట్టుకొని పొట్లాన్ని తలకింద పెట్టుకో. శ్రీ సాయిని స్మరించు. హృదయంలో భక్తిభావం పెట్టుకో. అప్పుడు విభూతి ప్రభావం చూడు. పీడ వెంటనే పలాయనం చిత్తగిస్తుంది. విభూతికున్న సహజ గుణం ఇది. సరే, అదలా అయ్యాక ఆ రాత్రి అతనికి గాఢ నిద్ర పట్టింది. దుస్వప్నాలకు చోటు లేకుండా పోయింది. ఆ వ్యక్తి మనోప్రాంగణంలో ఆనంద దీపికలు వెలిగాయి. అతన్ని ఆవరించిన ఆ ఆనంద జరీ తరంగాల గురించి ఏం చెప్పాలి? విభూతి పొట్లాన్ని అతను ఎప్పుడూ తలగడ క్రింద పెట్టుకునేవాడు. సాయిబాబాని నిరంతరం స్మరిస్తూ ఉండేవాడు. తరువాత అతను బాబా ఫోటో తెచ్చుకున్నాడు. గురువారం నాడు తల దగ్గర గోడకి తగిలించాడు. పూలమాల వేసి ఆదరంతో పూజించేవాడు. ఎప్పుడూ ఆ ఫోటోను అలా చూస్తూ ఉండేవాడు. ప్రతి గురువారం మాల వేసేవాడు. మనసులో నిత్య పూజ చేసుకునేవాడు. అతనికి పీడలన్నీ నివారించబడ్డాయి. ఈ ప్రకారంగా ఆ నియమాన్ని కఠిన పద్ధతితో నడిపించాడు. అతనికి శాశ్వత సుఖం లభించింది. నిద్రను చెడగొట్టే దుస్వప్నాల దుర్గతిని అతను మర్చిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అది విభూతి వల్ల కలిగే ఒక ప్రయోజనం. ఇప్పుడు మరొక ఆశ్చర్యకరమైన అపూర్వ ప్రయోజనము గురించి చెప్తాను. ఎలాంటి కష్ట సమయంలోనైనా ఈ విభూతి పెట్టగానే కోరుకున్న విధంగా అది ఫలితాన్ని ఇస్తుంది. బాలాజీ పటేల్ నెవస్కర్ అనే పేరు గల గొప్ప భక్తుడు ఉండేవాడు. బాబాకి అసాధారణ సేవ చేసి ఆయనకి అతను తన శరీరాన్ని అంకితం చేశాడు. గ్రామంలో నిత్యము బాబా రాకపోకలు చేసే స్థలాన్ని, అలాగే లెండిలో తిరిగి బాబా దారిని శుభ్రం చేసి పని నెబాస్కర్దే. అతని తర్వాత ఆ సేవ పెద్ద పద్ధతిని అలాగే కొనసాగిస్తూ ఉంచటానికి రాధాకృష్ణబాయ్ అలౌకిక కర్వ శక్తి గొప్పగా పనికొస్తుంది. అందరికీ పూజ్యమైన బ్రాహ్మణ జాతిలో జన్మించిన అలాంటి హీన సేవను ఎలా చేయాలి అన్న మూర్ఖపు ఆలోచనలు ఆమె దోషరహిత చిత్తానికి ఎప్పుడూ అంటలేదు. ఉదయాన్నే లేచి చేతిలో చీపురు తీసుకొని బాబా వచ్చే దారిని ఆమె స్వయంగా ఊడ్చి శుభ్రం చేసేది. ఆమె సేవ ఎంత
ధన్యము శుభ్రంగా వేగంగా చేసే ఆమె పనికి సాటి ఎవరు రాగలరు? తర్వాత కొద్ది కాలం గడిచాక దారిని శుభ్రం చేసే ఆ పనికి అబ్దుల్ ముందుకొచ్చాడు. అలా ఆ గొప్ప అదృష్టవంతుడు బాలాజీ పాటిల్ సంసారంలో ఉంటూనే సంసారం పట్ల అనాసక్తుడై ఉండేవాడు. అతని స్వార్థరహితం త్యాగనితుల గురించిన కథ భాగాన్ని వినండి. తన పొలంలో కోతలు అయిపోగానే ఆ ఆ ధాన్యాన్నంతా అతను మసీదుకి తెచ్చేవాడు. అక్కడ ప్రాంగణంలోనే రాశిపోసి దాన్ని బాబా చరణాలకు అర్పించేవాడు. బాబానే తమకు అన్ని విధాల యజమానిగా భావించి అందులోంచి ఆయన ఇచ్చినంత ధాన్యాన్ని మాత్రమే ఇంటికి తీసుకువెళ్ళి దాంతోనే తమ ఉదార నిర్వహణ చేసుకునేవాడు. మహారాజు స్నానం చేసి కాళ్ళు చేతులు మోహము కడుక్కున్నప్పుడు తుమ్మినిచ్చి బయటకు వచ్చిన నీటిని త్రాగేవాడు. బాలాజీ పాటిల్ అతను జీవించి ఉన్నంత వరకు ఆ నియమము అఖండంగా నడిచింది. ఇప్పటికీ అతని కొడుకు బాబాకి ధాన్యము పంపిస్తూ ఈ నియమాన్ని అలాగే నడిపిస్తున్నాడు. ఆ జొన్నలతో చేసిన రొట్టెలు తమ నిర్వహణ పర్యంతరము మహారాజు రోజు 4 వేళల నియమంగా తింటూ ఉండేవాడు. సరే, ఓసారి ఇలా జరిగిందో వినండి. బాలా పాటిల్ శ్రద్ధం మరణించిన పితరులు ఉద్దేశించి వారు మరణించిన రోజున ప్రతి సంవత్సరము పుత్రాదికులు చేసే బ్రాహ్మణ భోజనం, పిండదానము మొదలైన కర్మలు వచ్చింది. వంట సిద్ధం చేశారు, వడ్డించేవారు, అన్నం వడ్డించసాగారు. భక్తులను అంచనా వేసే ఇంట్లో భోజనం తయారు చేశారు. కానీ వడ్డించే సమయానికి అంచనాలను మించి భోజనానికి వచ్చే వారి భక్తుల సంఖ్య 3 రెట్లు ఎక్కువ అయింది. నెవాస్కర్ కొడుకు భార్య మనసులో కంగారు పడింది. అత్తగారి చెవిలో మెల్లగా ఇలా చెప్పింది, ఇప్పుడు అప్రతిష్ట పాలవుతాము, దీన్ని ఎలా తొలగించుకోవాలి? కానీ అత్తగారు బాలా పాటిల్ వితంతు భార్యకి అంచలం విశ్వాసం ఉంది. ఆమె ఇలా అంది, మనకి సాయి సమర్థులు అండగా ఉండగా మనమెందుకు బాధపడాలి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నువ్వు నిర్భయంగా ఉండు అని ధైర్యం చెప్పి ఆమె ఓ పిడికెడు విభూది తీసుకుని వంటకాలున్న ప్రతి ఒక్క గిన్నెలోనూ వేసి ఆ గిన్నెలను బట్టతో కప్పేసింది. అప్పుడు కోడలితో ఇలా అంది, నువ్విప్పుడు లోపలికి వెళ్ళి హాయిగా వడ్డన పని చెయ్యి. వడ్డన పూర్తయ్యాక వాటి మీద బట్ట కప్పు. వడ్డించేటప్పుడు మళ్ళీ ఇది వరకులానే దాన్ని పక్కకి తొలగించి పెట్టు. ఈ పని మాత్రం చెయ్యి. ఇది సాయి ఇంటి అన్నం. ఇందులో ఒక్క మెతుకు కూడా మనది కాదు. ఆయన గౌరవాన్ని ఆయనే కాపాడుకుంటారు. దానికి ఒకవేళ అల్పత్వం వస్తే అది వారికే వర్తిస్తుంది. సరే. ఆ అత్తగారి విశ్వాసానికి తగ్గట్లే ఆమెకి చక్కటి అనుభవం కలిగింది. అక్కడున్న అతిథులు వారిలాగే ఇతర బంధువులంతా ఏ ఇబ్బంది లేకుండా భోజనం చేశారు. వచ్చిపోయే వాళ్ళంతా భోజనం చేశారు. అంతా యథావిధిగా చక్కగా జరిగిపోయింది. అయినప్పటికీ గిన్నెలు ఇదివరకులాగానే నిండి ఉండి అన్నం మిగిలింది. విభూది ప్రభావం అలా ఉంటుంది. మహాత్ములకి ఇది సహజ స్వభావం. మనలో ఉన్న భావాన్ని అనుసరించి కలుగుతుంది వారికి అనుభవం. సరే, విభూది మహిమను చెప్తుంటే నేవాస్కర్కున్న అపార భక్తిని చూసి అతనికి సంబంధించినదే మరొక కథ గుర్తొచ్చింది. అది వినండి.
విషయాంతరం కాదు కదా అని ఓసారి మనసుకి శంక కలుగుతుంది. కానీ మళ్ళీ ఆలోచించాను. అవని అవని సందర్భానుసారం గుర్తొచ్చిన ఈ కథను సాదరంగా చెప్పాలని నిశ్చయం చేసుకుని ఇక్కడ ఈ కథను నేను చెప్తున్నాను. అది కొంచెం ఆ సందర్భం అనిపిస్తే శ్రోతలు నన్ను క్షమించాలి. ఓసారి రఘుపాటిల్ అనే పేరుగల షిరిడి గ్రామస్థుడు నేవాసాకి అతిథిగా వెళ్ళి బాలాపాటిల్ ఇంట్లో దిగాడు. ఓ రోజు రాత్రి త్రాళ్ళ త్రాళ్లతో పశువులను కట్టేసే పశువుల పాకలోనికి ఒక పాము హఠాత్తుగా బుసకొడుతూ ప్రవేశించింది. ఆ సంఘటన చూసి అందరికీ మతిపోయింది. ఇక్కడ ఆ పాము పడగ విప్పి చక్కగా కూర్చుంది. పశువులు గొడవ చేయసాగాయి. కట్లు విప్పేసుకోవడానికి ప్రయత్నించసాగాయి. వాటిని విడిపించడం తప్ప మరో ఉపాయమే లేకపోయింది. లేకపోతే పాము మీద వేటిదైనా అడుగు పడితే లేనిపోని ప్రమాదం వస్తుంది కదా. సాయి మహారాజే ప్రకటమైనారని నేవాస్కర్తో ఎంతో దృఢమైన భావన ఉంది. దూరం నుంచి ఆ పాముని చూసి నేవాస్కర్ మనసుకు ఎంతో ఆనందం కలిగింది. అతని దేహం రోమాంచమైంది. అతను సాష్టాంగ నమస్కారం చేశాడు. అతనిలా అన్నాడు, సాయి కృపాదృష్టి పడింది. ఆయనే పాము రూపంలో వచ్చారు. అప్పుడతన పాము కోసం గిన్నె నిండా పాలు పోసి పట్టుకొచ్చాడు. బాలాజీ పాటిల్ భావన ఎంత గొప్పదంటే అతని మనసుకి కొంచెం కూడా భయం కలగలేదు. పైగా ఆ పామును ఉద్దేశించి అతనేమన్నాడో శ్రోతలు జాగ్రత్తగా వినండి. ఎందుకు ఎందుకు బాబా బుసకొడతారు? మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా? ఇదిగో పాలగిన్నె, పాలు త్రాగండి. ప్రశాంత చిత్తంతో పాలు తీసుకోండి. ఆ పాముకి ఆ పాలేం సరిపోతాయని బాలాజీ పెద్ద గిన్నె నిండా నింపి పాలు తెచ్చాడు. మనసులో బెదరన్నది ఏమాత్రమూ లేకుండా ఆ గిన్నె దాని ముందు పెట్టాడు. భయమనేదంతా మనోకల్పనే. బాలాజీ దాని ముందు పాలు పెట్టాడు. తాను ఇది వరకటి స్థానంలోనే, మరీ దూరము కాకుండా మరీ దగ్గర కాకుండా పోయి కూర్చున్నాడు. అతని ముఖంలో పాముపై ప్రేమ ప్రతిఫలించింది. అందరికీ ఒకేలాంటి ఆలోచనే ఎలా ఉంటుంది? పాము రావడం అనేది భయపడవలసిన విషయం. జనులంతా భయపడి ఇలా అనసాగారు, ఈ కష్టం ఎలా తొలగిపోతుంది? అది బయటికి పోయినా భయమే, లేదా ఒకవేళ వంటింట్లోకి పోతే దాన్నక్కడి నుంచి బయటకు తీయడము కష్టమే అని దాని రాకపోకల మీద కన్నేసి వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ పాము తృప్తి చెందింది. అందరి కళ్ళు కప్పి అది ఎటు పోయిందో తెలియలేదు. అందరికీ భలే ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు వాళ్ళు ఆ పశువుల పాక అంతా వెతికారు. కానీ వాళ్ళకి దాని ఆచూకీ తెలియలేదు. అందరి ప్రాణాలు కుదుటపడ్డాయి. అయితే నేవాస్కర్ మనసులో ఆ చింత అలాగే ఉండిపోయింది. మొదట్లో పశువుల పాకలో దూరినప్పుడు కనిపించినట్లే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అది కనిపిస్తే ఎంతో బాగుండేది. ఇదే అతని మనసులో గునుపు. బాలాజీ పాటిల్కి 2 భార్యలు, పిల్లలు చిన్నవాళ్ళు. వాళ్ళంతా అప్పుడప్పుడు నేవాసా నుండి బాబా దర్శనం చేసుకోవడానికి షిరిడీ వస్తుండేవారు. అప్పుడు బాబా అతని 2 భార్యలకి చీరలు, రవికలు కొని ఆశీస్సులతో ఇస్తుండేవారు. అలా భక్తుడు బాలాజీ పాటిల్ నేవాస్కర్ ఎంతో అదృష్టవంతుడు. సచ్చరిత్ర పారాయణ పద్ధతి అనే ఈ మార్గం పరంపరాగతమైనది, సరళమైనది. ఈ పారాయణ జరిగే చోటే ద్వారకామాయి నివాస స్థానం. అక్కడే సాయి కూడా ఖచ్చితంగా ప్రకటమవుతారు. అక్కడే గోదావరి తటం ఉంటుంది. దానికి దగ్గరలోనే షిరిడీ క్షేత్రం ఉంటుంది. అక్కడే దునితో సహా సాయి మహారాజు ఉండి భక్తుల కష్టాలను నివారిస్తారు. సాయి చరిత్రను పఠించే చోట సాయి సదా వసిస్తారు. ఈ చరిత్రను సాద్యంతం మళ్ళీ మళ్ళీ చదివితే ఆయన అన్ని విధాలా ప్రకటమవుతారు. ఆత్మానందంతో పరిపూర్ణులైన సాయిని అలా స్మృతి పదంలో నిలుపుకుని
ఆయన నామాన్ని ప్రతిరోజు జపిస్తే ఇతర జపాలు లేదా తపో సాధనలు లేదా ధ్యానధారణ లాంటి కష్టాలు పడనవసరం ఉండదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి బాబా
బాబా